హలో గాయ్స్! నేను ఈ మధ్య కాలంలో అయితే అసలు హెయిర్ మీద అయితే అసలు కేర్ తీసుకోవట్లేదు. కొన్ని సిట్యుయేషన్స్ వల్ల అసలు పట్టించుకోవడమే మానేశాననమాట. ఇంకేంటంటే నేను పెద్దగా అయితే ఏం పెద్దగా చేయను. కానీ ఏంటంటే కొన్ని ప్యాక్స్ అయితే పెట్టేసుకుంటాననమాట. ముద్దుమందార మాకు అవన్నీ మీకు తెలిసిన విషయమే. ఇంకో విషయం ఏంటంటే నేనైతే పెరుగుతో అయితే కొన్ని ప్యాక్స్ అయితే వేసేస్తాను హెడ్‌కి. కానీ ఈ మధ్య కాలంలో అసలు పెట్టలేదు. కొంచెం పట్టినట్టు, చిట్లిపోయినట్లు కొంచెం డ్రై అయిపోయాను. హెయిర్ మొత్తం డ్యామేజ్ అయిపోయిందనమాట. ఇంకా నాకు ముందే ఆయిల్ పెట్టడం ఈ సమ్మర్‌లో చాలా వరకు నేను తగ్గిచ్చేస్తాను. నాకు నచ్చదు కూడా. అందుకనేసి ఇప్పుడైతే ఈ చిట్కా అయితే నేను చేస్తున్నాననమాట. ఇది థర్డ్ టైం నేను ఇలా చేయడము. ఏం లేదు, మనమైతే ఇంట్లో దొరికిన వస్తువులతోని ఇలా అయితే చేసేసుకోవచ్చు. పెరుగులోకి అయితేనా కరివేపాకు ఇంట్లో అందరి ఇంట్లో ఉంటుంది కదా, మంచిగా ఎండబెట్టేసిన కరివేపాకు అయితే అలా పౌడర్ అయితే కొట్టేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే నేనైతే ఒట్టి కరివేపాకు పౌడరే యూజ్ చేశాను. మీరు దాంట్లో మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి మీరైతే మెంతులు ఉండేది తింటే మెంతులు మంచిగా ఏదో వేయించేసి తర్వాత అయితేనే పౌడర్ అయితే చేసేసుకొని యాడ్ చేసేసుకోండి. నేనైతే వేయట్లేదు మెంతులు. ఇంకా కరివేపాకు పౌడర్ అయితే మంచిగా కొట్టేసిన తర్వాత పెరుగులోకి అయితే వేసేసి మంచిగా అయితే కలపండి. కాసేపు అట్లే 1 మినిట్ 2 మినిట్స్ అయితే అలానే వదిలేసేయండి. ఎందుకంటే కరివేపాకు పౌడర్ బాగా పట్టాలన్నమాట పెరుగులో. ఇంకేముంది, మనమైతే హెయిర్ ఇలా 2 సైడ్ అయితే తీసేసుకోండి. ఎందుకంటే లాంగ్ హెయిర్ ఉంటే చాలా ఇబ్బంది ఉంటుంది. ఎవరైనా హెల్ప్ తీసుకుంటే మంచిగా అయితే పెట్టేయచ్చు హెడ్కి. కానీ సింగిల్గా ఇలా మనమే చేసుకునేటప్పుడు అయితే కొంచెం కష్టం అనిపిస్తుంది. అది లాంగ్ హెయిర్ ఉండే వాళ్ళకి కొంచెం కష్టం అనిపిస్తుంది అనమాట. ఇంకేంటంటే ఇలా అయితే 2 సైడ్ తీసేసుకొని మంచిగా చిక్కు అయితే తీసేసుకొని ఫస్ట్లోనే. మళ్ళీ చిక్కుగా ఉంటే మనం కూడా ప్రయోజనం ఏమి ఉండదు. కాబట్టి ఇలా అయితే చేసేసేయండి. ఇంకో విషయం ఏంటంటే చాలామంది హెడ్కి కానీ ఏదైనా ప్యాక్స్ వేసినప్పుడు స్కిన్ మీద ఫేస్కి ప్యాక్స్ వేసినప్పుడు అయితే వేడి నీళ్ళతో కొంతమంది స్నానం అయితే చేస్తారనమాట. అలా లేకుండా ఎప్పుడు కూడా మనం స్నానం చేసేటప్పుడు తల స్నానం చేసేటప్పుడు ముఖ్యంగా అయితే వేడి నీళ్ళతో కంటే చన్నీళ్ళతోనే చేయాలి. ఎందుకంటే చన్నీళ్ళతో చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది, హెయిర్ గ్రోత్ కూడా మంచిగా వస్తుందని చెప్తాను నేనైతే, నాకు తెలిసిన విషయము. కాబట్టి మనం ఇంకేమైనా ప్యాక్స్ వేసినప్పుడు అయితే హెడ్కి ఇలా చన్నీళ్ళతోనే స్నానం చేయాలి. ఆల్మోస్ట్ ఖచ్చితంగా అయితే చన్నీళ్ళతోనే చేయాలి అనేసి చెప్తాను నేను మామూలు టైంలో కూడా చన్నీళ్ళతోనే చేస్తాను అనమాట హెడ్కి. ఎందుకంటే మనకు మంచిగా గ్రోత్ ఉంటుంది హెయిర్. ఇంకా ఈ పెరుగు పెట్టడం వల్ల మంచి సిల్కీ హెయిర్ అండ్ మంచిగా గ్రోత్ అయితే ఉంటుంది అనేసి చెప్తాను నేనైతే. ఎంట్రికలు కూడా మంచిగా అయితే వచ్చేస్తాయి. నేనైతే ఇది థర్డ్ టైం చేయడము. మనం 1 మంత్లో ఒక 2 టైమ్స్ అయినా ఇలా చేస్తే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయని చెప్తాను. ఇంకేముంది, నేను అలా పెట్టేసుకొని నాకు అలా పెట్టేటప్పుడు చిన్నప్పుడు 2 జడలు వేసుకున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎలా ఉన్నాను 2 జడలలో, బాగున్నానా? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకేముంది, ఇలా అయితే చేసేయండి. 30 మినిట్స్ అలానే పెట్టుకొని హెడ్ వాష్ అయితే చేసేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి